అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి, ఇంకా ఈ నెలలో వివాహ గృహ ప్రవేశాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ రోజు అనుకూలంగా ఉంది, జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ 31 రోజులు ఏ రోజు ఏ తిథి వార నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు పర్వదినాల గురించి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జనవరి నెలలో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో పాటుగా ఇంకా రిపబ్లిక్ డే, మౌని అమావాస్య ఈ పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. మనకి 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రోజు నుండి కూడా మనకి పుష్యమాసం అనేది ప్రారంభమయ్యి 2025 జనవరి 29 బుధవారం వరకు మనకి పుష్యమాసం అయితే ఉంటుందండి. తదుపరి మనకి మాఘమాసం అయితే ప్రారంభం అవుతుంది. మనకి ఈ జనవరి నెల మొత్తము కూడా పుష్యమాసం అయితే ఉందండి. పుష్యమాసం ఉన్న రోజుల్లో మనం వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలమైన రోజులు కాదండి. వివాహాది శుభకార్యాలే కాకుండా సొంతింటి పనులు కూడా ఏవి కూడా చేయరండి ఈ పుష్యమాసంలో. పుష్యమాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి శూన్యమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోం కాబట్టి మనకి ఈ జనవరి నెలలో పుష్యమాసం ఉన్నన్ని రోజులు కూడా వివాహం, గృహ ప్రవేశాది శుభకార్యాలకు అనుకూలంగా అయితే లేదు. ఇంకా జనవరి 30వ తేదీ నుండి కూడా మనకి మాఘమాసం ప్రారంభం అవుతుంది కాబట్టి మనకి మాఘమాసంలో వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాది శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి మంచి శుభదినములు అయితే ఉన్నాయండి. ఇంక ఇప్పుడు జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ రోజుల్లో ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవాలి, ఇంకా ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా జనవరి 1 బుధవారం, ఈ రోజు విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉందండి. అంటే అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి, భూ రిజిస్ట్రేషన్లు, ఇంకా నూతన ఉద్యోగాల్లో చేరడానికి, ఇంకా చిన్న పిల్లలను ఉయ్యాలలో వేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఆంగ్ల నూతన సంవత్సరాది చంద్ర దర్శనం అయితే ఉన్నాయి. ఇంకా జనవరి 2వ తేదీ గురువారం, ఈ రోజు తదియ తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి 5వ మార్గశిర లక్ష్మి గురువారం అండి. ఎవరైనా మార్గశిర లక్ష్మి గురువార వ్రతాన్ని ప్రారంభించిన వారు ఈ రోజుతో మనకి మార్గశిర లక్ష్మి గురువార వ్రతం అయితే పూర్తవుతుందండి. ఇంకా జనవరి 3వ తేదీ శుక్రవారం, ఈ రోజు చవితి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవడానికి రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 4వ తేదీ శనివారం, ఈ రోజు పంచమి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 5వ తేదీ ఆదివారం, ఈ రోజు షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవచ్చండి. మనకి జనవరి 1 నుండి 5వ తేదీ వరకు ఈ 5 రోజులు కూడా మంచి రోజులేనండి. ఈ రోజుల్లో మనం వివాహం, గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవచ్చండి. ఇంకా జనవరి 6వ తేదీ సోమవారం, ఈ రోజు సప్తమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా జనవరి 7వ తేదీ మంగళవారం, ఈ రోజు అష్టమి తిథి, రేవతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి అంత మంచి రోజు అయితే కాదు. జనవరి 6, 7 తేదీల్లో మనకి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైన రోజులు అయితే కాదండి. ఇంకా జనవరి 8వ తేదీ బుధవారం, ఈ రోజు నవమి తిథి, అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 9వ తేదీ గురువారం, ఈ రోజు దశమి తిథి, భరణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 10వ తేదీ శుక్రవారం, ఈ రోజు ఏకాదశి తిథి, కృతికా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా ముఖ్యంగా డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి, ఇంకా శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ముక్కోటి ఏకాదశి అండి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అయితే ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. ఇంకా జనవరి 11వ తేదీ శనివారం, ఈ రోజు ద్వాదశి తిథి, అలాగే త్రయోదశి తిథి, 2 తిథుల కలిగి అయితే ఉందండి. ఇంక ఈ రోజు నక్షత్రం రోహిణి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శని త్రయోదశి అండి. అలాగే కూర్మ ద్వాదశి కూడా ఉంది. ఈ రోజు నుండి మనకి ఉత్తరాషాఢ కార్తె అనేది ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది. ఇంక ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 12వ తేదీ ఆదివారం, ఈ రోజు చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి.
ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలను నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 13వ తేదీ సోమవారం ఈ రోజు పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజు శివ ముక్కోటి పండుగనైతే నిర్వహించుకుంటారు. ఈ రోజున ఎక్కువగా శివారాధన అయితే చేసుకోవాలండి. ఇంక ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భోగి పండుగ అండి. ఇంకా ఈ రోజు గోదా కళ్యాణం, ఆర్దా దర్శనం, శివ ముక్కోటి, భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవం అయితే ప్రారంభమవుతాయండి. అలాగే ఈ రోజు పౌర్ణమి కూడా ఉంది. ఇంకా జనవరి 14వ తేదీ మంగళవారం ఈ రోజు పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మకర సంక్రాంతి. ఈ రోజు నుండి మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇంక ఈ రోజు నుండే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభం అవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నూతన వస్త్రధారణ అయితే చేయాలండి. ఈ మకర సంక్రాంతి పండుగను పెద్ద పండుగను కూడా పిలుస్తూ ఉంటారండి. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ రోజున వారికి బట్టలు అయితే పెడుతూ ఉంటారండి. ఇంకా జనవరి 15 బుధవారం ఈ రోజు విద్యా తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కనుమ పండుగ, ఇండియన్ ఆర్మీ డే. ఇంకా జనవరి 16వ తేదీ గురువారం ఈ రోజు తదియా తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ముక్కనమండి. ఈ రోజు బొమ్మల కొలువు, సావిత్రి గౌరీ వ్రతం, ఇంకా కోనసీమలో ప్రబల తీర్థం అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా జనవరి 17వ తేదీ శుక్రవారం ఈ రోజు చవితి తిథి, మగ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి. ఇంకా జనవరి 18వ తేదీ శనివారం ఈ రోజు పంచమి తిథి, పుబ్బా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి, ఇంకా నూతనంగా ఉద్యోగాల్లో చేరడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఎన్టీఆర్ వర్ధంతి, శ్రీ త్యాగరాజ ఆరాధన అయితే ఉన్నాయి. ఇంకా జనవరి 19వ తేదీ ఆదివారం ఈ రోజు పంచమి తిథి ఉదయం 7:04 వరకు ఉందండి. తదుపరి మనకి షష్ఠి తిథి అయితే వస్తుంది. ఇంక ఈ రోజు నక్షత్రం ఉత్తర. ఇంక ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జనవరి 20వ తేదీ సోమవారం ఈ రోజు షష్ఠి తిథి, హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జనవరి 21వ తేదీ మంగళవారం ఈ రోజు సప్తమి తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 22వ తేదీ బుధవారం ఈ రోజు అష్టమి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా జనవరి 23వ తేదీ గురువారం ఈ రోజు నవమి తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సుభాష్ చంద్రబోస్ జయంతి. ఇంకా జనవరి 24వ తేదీ శుక్రవారం ఈ రోజు దశమి తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి మనకి శ్రవణ కార్తె అనేది ప్రారంభం అవుతుందండి. ఇంకా జనవరి 25వ తేదీ శనివారం ఈ రోజు ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భారతీయ పర్యాటక దినోత్సవం. ఇంకా జనవరి 26వ తేదీ ఆదివారం ఈ రోజు ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:07 వరకు అయితే ఉందండి. తదుపరి మూల నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి రిపబ్లిక్ డే అండి, అంటే గణతంత్ర దినోత్సవం. ఇంకా జనవరి 27వ తేదీ సోమవారం ఈ రోజు త్రయోదశి తిథి, మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి, ప్రదోష వ్రతం అయితే ఉన్నాయి. ఇంకా జనవరి 28వ తేదీ మంగళవారం ఈ రోజు చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ దైవారాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి లాలా లజపతిరాయ్ జయంతి. ఇంకా జనవరి 29వ తేదీ బుధవారం ఈ రోజు అమావాస్య తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి, ఇంకా చిన్నపిల్లలకు దృష్టి తీసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి చొల్లంగి అమావాస్య అండి. దీనినే మనం మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ రోజుతో మనకి పుష్యమాసం అయితే ముగుస్తుంది. ఇంకా జనవరి 30వ తేదీ గురువారం ఈ రోజు పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి మనకి మాఘమాసం ప్రారంభం అవుతుంది కాబట్టి వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు నుండి మనకి అనుకూలంగా అయితే ఉంటుందండి. అలాగే ఈ రోజు వివాహం, గృహప్రవేశం శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకి ఈ రోజు నుండి మనకి మాఘమాసం
ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండే మనకి మాఘ స్నానాలు కూడా ప్రారంభమవుతాయండి. అలాగే ఈ రోజు నుండే మనకి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఇంకా జనవరి 31వ తేదీ శుక్రవారం ఈ రోజు విద్యా తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం వివాహం, గృహప్రవేశం, శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి చంద్ర దర్శనం, మెహర్ బాబా వర్ధంతి అయితే ఉంది. అంతేనండి, చూసారు కదా 2025వ సంవత్సరంలో జనవరి నెలలో మనకి ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.